హాయ్ అండి. ఇవాళ వచ్చేసి గోరు చిక్కుడుగాయ వేపుడిని చాలా ఈజీగా క్యాటరింగ్ స్టైల్లో లాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గోరు చిక్కుడుగాయ వేపుడిని ఇలా తయారు చేసుకున్నట్లయితే రోటీ, చపాతీ, రైస్‌లోకి కానీ అలాగే పప్పన్నం, సాంబార్‌లోకి కానీ సైడ్‌కి చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ½ కేజీ దాకా గోరు చిక్కుడుని తీసుకోవాలి. ఇందులో పీచు ఏమీ లేకుండా చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత గోరు చిక్కుడుగాయలని మెత్తగా ఉడికించుకోవాలి. గిన్నెలోకి వాటర్ పోసుకొనైనా ఉడికించుకోవచ్చు. లేదంటే ప్రెషర్ కుక్కర్‌లోకి వేసుకొని ఒక 2 విజిల్స్ వేయించుకున్నట్లయితే మెత్తగా అవుతాయి. చూడండి, ఈ గోరు చిక్కుడుని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత అందులో వాటర్ అన్ని పక్కకు వంచేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 6 దాకా ఎండుమిరపకాయలు, అలాగే ఒక ½ కప్పు దాకా పుట్నాల పప్పును వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 5, 6 దాకా వెల్లుల్లిపాయలను వేసుకొని, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి. ఎండు కొబ్బరిని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక 7, 8 పీసెస్ లాగా వేసుకోవాలి. వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పొడి చేసుకొని తీసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఒక ½ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, ఒక ½ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పును వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. తర్వాత ఒక 3-4 వెల్లుల్లిపాయలను దంచి వేసుకోవాలి. ఈ తాలింపంతా 1 నిమిషం పాటు బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కుడుని ఇందులోకి వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకున్న గోరు చిక్కుడుని వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక ½ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా 1 నిమిషం పాటు కలిపేసుకొని ఇదే విధంగా ఆయిల్లో 1 నిమిషం పాటు వేయించుకుంటూ కలుపుకోవాలి. అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీరు ఒకవేళ ఉడికించుకునేటప్పుడే ఇందులోకి ఉప్పు వేసుకున్నట్లయితే ఇప్పుడు చూసుకొని వేసుకోండి. తర్వాత ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న వెల్లుల్లి కారంని ఇందులోకి వేసుకోవాలి. ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసేసుకొని మరీ తక్కువగా అనిపించినట్లయితే మిగిలింది కూడా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ వెల్లుల్లి కారం ఇందులోకి సరిపోయేంత వేసుకొని మిగిలిన కారాన్ని ఏదైనా కూరల్లోకి కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లి కారం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అలాగే ఉంచుకోవాలి. ఇందులో పచ్చివాసన అంతా పోయే వరకు మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. చూడండి, 1 నిమిషం తర్వాత అంతా బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చిక్కుడుగాయ వేపుడిని ఇలా తయారు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్నట్లయితే పప్పన్నం, సాంబార్, రైస్లోకి కానీ సైడ్కి చాలా బాగుంటుంది. ఇందులోకి సైడ్కి ఏమీ లేకపోయినా అన్నంలోకి వేసుకొని తినేసేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.